ఆ బిడ్డ ఏడుస్తుంటే నిన్ను పాలివ్వమంటే ఆస్తి రాసివ్వమన్న ఘాతకురాలివి నువ్వు. నువ్వొచ్చి నాకు చెప్తున్నావా బిడ్డ సెంటిమెంట్ గురించి? నిన్నేం చేస్తానో చూడు. రామలక్ష్మి నువ్వా? ఎస్, నేనే. ఇంతవరకు నీ ముందు మాట్లాడింది అష్మిత అనుకున్నావు కదా? ఆ రోజు అష్మిత కూడా నీ దగ్గరికి నా రూపంలో వచ్చి నీ దగ్గరున్న తామ్రపత్రాలు కొట్టేసింది. ఎప్పుడు మోసపోయినట్టే ఆ రోజు కూడా మోసపోయావు. ఆ తామ్రపత్రాలు నా దగ్గరున్నాయని నా వెంట పడ్డావు. నిజానికి ఆ తామ్రపత్రాలున్నది నా దగ్గర కాదు. నువ్వు నా వెంట పడాలని తెలివిగా అష్మిత నా రూపంలో వచ్చి తామ్రపత్రాలని కొట్టేసింది. అష్మిత ఎందుకలా చేస్తుంది? దానికి కావాల్సింది నీకు దక్కే నిధిలో వాటా కాదు, ఆ నిధి మొత్తాన్ని సొంతం చేసుకోవాలనుకుంటుంది. ఇప్పుడు తామ్రపత్రాలు దాని దగ్గర ఉన్నాయి, నువ్వేమో నా వెంట పడుతున్నావు. అయితే ఆ అష్మితతోనే మాట్లాడతాను. అలాగా? ఫోన్ చెయ్యి. ఇప్పుడే చేస్తాను. అష్మిత, నాకంతా తెలిసిపోయింది. రామలక్ష్మి వేషంలో నువ్వొచ్చి నా దగ్గర తామ్రపత్రాలు కొట్టేస్తావా? అది మీకెలా తెలుసు? అది నేను కాదు. ఆ రామలక్ష్మి నాటక వాడుతుంది, అది నేను కాదు. మరి నువ్వు కానప్పుడు నీకెలా తెలుసని ఎందుకు అడిగావు? నేను కాదని ముందే చెప్పొచ్చు కదా. ఆ రోజు వచ్చింది నువ్వే. ఆ రోజు తామరపత్రాలు తీసుకెళ్ళింది నువ్వే. కాదు, నేను చెప్పేది వినండి. నాకంతా అర్థమైపోయింది. నాకేం చెప్పక్కర్లేదు. నీ పాప నీకు కావాలంటే తామరపత్రాలు తీసుకొచ్చి నాకిచ్చేయ్. నీ బిడ్డని కాపాడుకో. నేను నిజం చెప్తున్నాను, ఆ తామ్రపత్రాలు నా దగ్గర లేవు. అదంతా నాకు తెలియదు. తామ్రపత్రాలతో రా, పాపతో వెళ్ళిపో. వెయిట్ చేస్తూ ఉంటాను. హలో హలో, తామ్రపత్రాలు తన దగ్గర లేవు అంటుంది కదా. అవి తన దగ్గర లేక కాదు, అది కడుపున పుట్టిన బిడ్డను కూడా వదులుకోవడానికన్నా సిద్ధపడుతుంది. కానీ తామ్రపత్రాలు అస్సలు నీకివ్వదు. ఇప్పుడు నువ్వు ఆ బిడ్డని చంపుతానని చెప్పినా ప్రయోజనం లేదు. ఎందుకంటే దానికి తన కడుపులో పుట్టిన బిడ్డ అన్న సెంటిమెంటే లేదు. ఆ తామ్రపత్రాలు నీకెట్టి పరిస్థితుల్లో ఇవ్వదు. ఆ బిడ్డని మీరు ఉంచుకొని మీరు సాధించగలిగింది ఏమీ లేదు. మర్యాదగా బిడ్డని వదిలేస్తే నేను తీసుకుని వెళ్ళిపోతాను. నీకు తామ్రపత్రాలు కావాలంటే దాన్ని పట్టుకో. నో, నీకు మాత్రం బిడ్డనివ్వను. ఏ తల్లికైనా సరే నవమాసాలు మోసి కన్న తర్వాత ఆ బిడ్డ మీద ఎంతో కొంత ప్రేమ ఉంటుంది. అందుకే మొన్న ఇంటికొచ్చి పాపని తీసుకెళ్లాలని ప్రయత్నించింది. తామ్రపత్రాలు తన దగ్గర ఉన్నాయని అప్పుడు నాకు తెలియదు, అందుకే వదిలేశా. ఇప్పుడు మాత్రం బిడ్డను ఎట్టి పరిస్థితుల్లో నేను నీకివ్వను. పో ఇక్కడి నుంచే. రామ ఏమన్నాడు? తామ్రపత్రాలు కొట్టేసింది అష్మిత అని నమ్మాడు, కానీ బిడ్డనివ్వడానికి మాత్రం ఒప్పుకోవట్లేదు. అష్మిత బిడ్డనైనా వదులుకుంటుంది, కానీ తామ్రపత్రాలు ఇవ్వదు అని చెప్పినా కూడా వాడు బిడ్డనివ్వడం లేదు. రామ, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మన దగ్గర ఉన్న తామ్రపత్రాలు వాడి మొహాన్ని కొట్టి మనం బిడ్డని తెచ్చుకుందాం. లేదు శౌర్య సార్, తామ్రపత్రాలు ఇవ్వకుండానే ఆ బిడ్డని మనం కాపాడుకుందాం. నేను కాపాడతాను, నన్ను నమ్మండి.
ఇప్పుడు తామ్రపత్రాలు అష్మిత దగ్గర ఉన్నాయని నమ్మించగలిగాను కదా, అది చాలు నాకు. ఇప్పుడు వాడు దాని వెంట పడతాడు. పాపని ఎలా కాపాడాలో నేను ఆలోచిస్తాను. రామ, బాబాయ్, ఏంటమ్మా? ఆ చారు ఎంత మోసం చేసిందో మీరే చూశారు కదా బాబాయ్. ఆ చారు మాయలో పడి పిన్ని బాటలో మీరు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు బాబాయ్. అన్నయ్య మాట తమ్ముడు దాటితే తమ్ముడికే కాదు, ఆ ఇంటికే గౌరవం ఉండదు బాబాయ్. ఎప్పుడైనా రాముడి తర్వాతే లక్ష్మణుడు. ఈ విషయంలో పెదనాన్న బయటపడకపోయినా ఎంత మదన పడుతున్నారో మీకు తెలుసు. నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. మీరు పిన్ని మాటలు నమ్మి తను చెప్పినట్టు చేయడానికే సిద్ధమయ్యారు. ఏ రోజైనా పెద్దమ్మ కానీ పెదనాన్న కానీ మిమ్మల్ని తక్కువగా చూసారా ఏంటి? ఈ ఆస్తి కోసమే కదా ఈ గొడవంతా. మీకున్న ఒక్కగానొక్క కొడుకే ఈ ఇంటికి వారసుడైపోతాడు. బిట్టుకే కదా ఈ ఆస్తంతా చెందుతుంది. ఈలోపు అధికారం కోసం ఆస్తి కోసం ఆరాటపడ్డం ఎందుకు బాబాయ్? ఇప్పటికైనా పొరపాటైందని చెప్పి మీ భుజాన ఉన్న కండువా తీసి పెదనాన్నకి ఇవ్వండి. పెదనాన్న మీ నుంచి ఏది ఆశించలేదు. ఇది కూడా నేను మీకు చెప్తున్నాను, కానీ ఏ రోజు అధికారం ఆయన గుప్పెట్లో ఉండాలని పెదనాన్న అనుకోలేదు. కానీ పెదనానికి దక్కాల్సిన గౌరవం మనం కూడా ఇవ్వాలి కదా బాబాయ్. ఆయన గౌరవాన్ని ఆయనకే ఇచ్చేద్దాం బాబాయ్. ఏంటమ్మా ఆద్య, మా ఆయనతో ఏం చెప్తున్నావు? మా ఆయన నా మాట విని నా దారిలో నడిస్తే నీకేంటి ప్రాబ్లం? అయినా చారు గురించి మేమేదో దాస్తున్నట్టు మాట్లాడుతున్నావు. మాకు కూడా ఈరోజే తెలిసింది కదా తను గుడ్డిది కాదు అని. ఇప్పుడు సమస్య అది కాదు పిన్ని. చారు అడిగిందని మీరు అధికారం తీసుకున్నారు. ఇప్పుడు తనే లేదు. అందుకే ఆ అధికారాన్ని హోదాని తిరిగి పెదనాన్నకి ఇచ్చేయండి. ఆయన బాటలోనే ఈ కుటుంబం బాగుంటుంది. అప్పుడే మీకు గౌరవం ఉంటుంది. ఆహా, ఈ కుటుంబంలో మాకున్న గౌరవం చాలమ్మా. అది కాదు పిన్ని. ఆపే. ఏ మేం పెత్తనం చెయ్యలేమనా? లేదంటే మా పెత్తనం చూసి పర్మనెంట్గా పెత్తనం మాకే ఇస్తారని భయమా?